ఏ నది అది? గోదావరి నది. గోదావరి నది వస్తుంది లొకేషన్ అయితే. ఎట్లా ఉంది? ఎంత విశ్రామం ఉండదు. అబ్బబ్బబ్బబ్బ ఇదంతా గోదావరి నది మధ్య అద్భుతమైన వనం, పెద్ద వనం. ఈ అటు ఇటు మొత్తం నదే ఉంది, ఇది మధ్యలో ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ గోదావరి నది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి దగ్గర ఒక 3-4 మైళ్ళని ఉంటుంది కదా, ఉంటుంది. ఆ నుంచి వస్తున్నాం కానీ అసలు కనిపిస్తుంది. దగ్గర ఇంకా ముందుకు వెళ్ళాల్సింది. చాలా ఉండదు. ఇంకా మనము సూర్యోదయం అవుతుంది ఇప్పుడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఈ లొకేషన్ అయితే మస్తు కనిపిస్తుంది. కానీ మనకు అంత టైం లేదు. ఇప్పుడు మనము దుమ్మేరులో ఆగినాం కదా, నిన్న రాజమహేంద్రవరం వెళ్దాం అనుకున్నాము కానీ టైం సరిపోలేదు, ఛార్జింగ్ అయిపోయింది. మధ్యలోనే అక్కడ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడ ఆగిపోయినాము. ఇప్పుడు టూని వరకు వెళ్ళాలి. 100 కిలోమీటర్ల పైన ఉంది. మొత్తానికైతే గోదావరి నది చాలా చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జగన్నాథ్. జై జగన్నాథ్. బ్రేక్ఫాస్ట్ చేశారండి? ఇప్పుడే చేసేసినాం బ్రో. జాగ్రత్త. థ్యాంక్ యూ. అక్కడ దారిలో మీకు మ్యాక్సిమం అన్నవరంలో రెస్ట్ తీసుకున్నాను. ఈరోజు అన్నవరం క్రాస్ చేసి కొంచెం ఇంకా ముందుకు వెళ్దామని. ఎందుకంటే డైలీ 100 టార్గెట్. డైలీ అంటే అన్నవరంలోనే మీకు కొంచెం రిలాక్స్ అయ్యి ఫుడ్ గట్రా తీసుకుంటారు కదా. ఆఫ్టర్నూన్ చూస్తాం ఛార్జింగ్. ఇది ఛార్జింగ్ ఎంతవరకు వెళ్తాం? అన్నవరం వరకు వెళ్తాం. ఇంకా 50 ఉంది ఇక్కడ ఉండే. 50 ఉంది. ఇప్పటికి ఒక 40 వచ్చినాం. 90 వరకు వెళ్తే వెళ్ళగలుగుతాం. లేదంటే మధ్యలోనే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తాం. అక్కడ రెస్ట్ తీసుకున్నాను. మ్యాక్సిమం అన్నవరం రెస్ట్ తీసుకున్నాను. ఓకే. అదే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 5 వరకు అట్లా రెస్ట్ చేసుకొని ఒక నైట్ టైం రెస్ట్ చేసుకుంటారా? నైట్ టైం రెస్ట్. 5 నుండి ఒకవేళ టైం ఉంటే 6-6:30 వరకు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం అట్లా. ఓకేనా, రైట్ బ్రో. థ్యాంక్స్. అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆడి వరకు నడవాలి. బండి కొంచెం అయితే ఎక్కుతుంది కానీ నడుస్తూనే బాగా. ఇంకా లేట్ అని నడిస్తే కూడా అవతల ఎండ స్టార్ట్ అయింది. బాబా టైం 8:30. 8:30కి ఎండ స్టార్ట్ అయ్యా. 8:30కి ఎండ స్టార్ట్ అయింది కదా, బాగా అంటున్నా. చేతిలాగా పెట్టుకో, అట్లే నెత్తికి కట్టుకో, ఇట్లా టోపీ పెడతాడు అట్లా పెట్టుకోవచ్చు. అయ్యయ్యా రోడ్ ఇంత దగ్గర ఉంది. ఇది 2వ టోల్గేట్ కదా ఈరోజు. ఇప్పుడు ఈరోజు మనకాడ గోదావరి నది రాకముందు కొవ్వూరు టోల్గేట్ ఒకటి, ఇది కృష్ణవరం టోల్ ప్లాజా కదా. నిన్న ఏం రాలేదు కదా ఒక టోల్గేట్ కూడా. ఇప్పుడు ఇది రాజమహేంద్రవరం, అదే రాజమండ్రి నుంచి అన్నవరము తుని రోడ్ల 2వది. ఎర్రవరం అంటే హనుమంతుడు ఎంత పెద్దగా ఉంది. ముందర విగ్రహం హనుమంతుది. ఎన్ని అడుగులు ఉంటుంది? ఎర్రవరం. జై బజరంగబలి. మస్తు ఉంది కదా, తెల్ల అబ్బాబా పాలరాతి లాగా ఉంది. అన్నా ఇంకా తినక రాదా? బా
దిగుతావా? దిగు ఒకసారి నడతాం లేకపోతే ఇక్కడ దిగు రైట్ సైడ్ ఎక్కడ కాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దిగు ఎత్తు అమ్మా ఇవి పట్టుకో అన్న అన్న పర్లేదన్నా సంతోషంగా చేస్తాడు అన్న పేరు ఏం పేరు? రాజమండ్రి. మీ పేరు శ్రీను. రైట్ అన్న జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్న అప్పా ఎక్కడికి వెళ్తున్నారా? పూరి జగన్నాథ్. జై గురుదేవ. రామాలయం కట్టించాను గురువు గారు. చిన్న వయసులో రామాలయం కట్టించాను. మీరా? జై శ్రీరామ్ అన్న ఎక్కడ రాజమండ్రినా? రాజమండ్రిలో చిన్న విలేజ్ పల్లెటూరు. ఓకే ఓకే అయోధ్య పోయొచ్చినాం సైకిల్ తీసుకొని. మీరు ఎత్తున ఏమవుతారు? మా నాన్న మీ నాయన ఉన్నాడా? ఇట్లా బాగా చూసుకున్నారా మా నాన్న? మహబూబ్నగర్ హైదరాబాద్ అంటే ఒక 160 కిలోమీటర్ మక్తల్ మాది. మీరు ఎలాగా తండ్రి కొడుకు యాత్ర చేయాలని ఎలా పట్టుకున్నారు? అర్థం కాలే. తండ్రి కొడుకు యాత్ర చేయాలని ఎలా పట్టుకున్నారు అన్న? ఎలా అనుకున్నారు అంటున్నారా? ఎలా మా నాన్నకి యాత్ర చేయాలి దర్శనం చేయాలన్నట్లు నేను మీకు ఒకటి తెలుసా? మీకు ఆల్రెడీ చెప్పారా నాన్నగారు? అయోధ్యకు పోయేటప్పుడు ఒకసారి అన్నాడు పోదామని. అసలు కథ తండ్రి గురించి కొడుకు గురించి ఏమన్నా చెప్పారా? లేదు. అసలు రామాయణం మొదలైంది తండ్రి కొడుకు వల్ల. అర్థమైందా? ఓకే. శవణ కుమారుడని వాళ్ళ తల్లిదండ్రులు కొల్లి లేకపోతే కావుట్లో పెట్టుకుని మోసాడు. ఓకే అవునవునవును ఇట్లా మోసుకొని వెళ్తున్నారు కదా. అంటే మనదే అంత గొప్పతనం అయితే మనది కాదన్న. ఇదంటే ఇది ఎలక్ట్రిక్ ఉంటుంది. అలాగని ఏం లేదు. ఓకే ఓకే సమయం లేదు ఇప్పుడు. అవును అది కాదు నాయన. ఇప్పుడు కోర్టు ఉన్న వాళ్ళు కూడా అంటే అట్లా ఇప్పుడు మోసుకొని వెళ్ళింది కదా అట్లా. కోర్టు కూడా ఉంటుంది. తల్లిదండ్రులని ఇట్లా తిట్టలేరు. అవునా? అదే అదే నేను. జై గురుదేవ్. అయితే ఓ పని చేయండి, మా గురువు గారికి పెడతాను ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకుంటారా? అన్నవరం 24, విశాఖపట్నం 148, అనకాపల్లి 108, అన్నవరం 24. ఇంకో గంట అయితే అన్నవరం పోవచ్చు. ముందుగా ఆపున్నాను. మస్తు ఎంత అనేది మీరు వస్తాను. కట్ చేసి ఇస్తారు కదా, కట్ చేసి ఇస్తారు. మధ్యలో కూడా ఇట్లా కట్ చేయాలి. మధ్యలో కూడా కట్ చేయమని కొంచెం మధ్యలో కూడా కట్ చేయి. అది కూడా కట్ చేయాలి. అది కూడా కట్ చేయమంటారు. చిన్న చిన్న శివ ఇక్కడ కూర్చో. అని వస్తావా? బా అమ్మా బాగుందిగా. ఇంకా 15 కిలోమీటర్లు ఉంది అన్నవరం. అంతవరకు పోదు, అంతవరకు పోదు. మధ్యలో ఏమైనా పెట్టు బంకుంటే చూడాలి. మళ్ళీ ఒక మధ్యలో ఇబ్బంది పడుతుంది. కానీ ఉదయం నుంచి బాగానే వచ్చినాం. ఇప్పుడు ఎంత 10 బాగైంది అంటే మనం మన 5:30 అంటే ఒక అర్ధగంట అటు అయితే ఒక 80 కిలోమీటర్లను వచ్చేటాం దగ్గర దగ్గర. 80 నుంచి ఇంకా 30 చూపిస్తుంది మన తూనే. అదేంటి తూనేనా? తూనే
30 అంటే 80 110 కరెక్టే. బాగుంది ఈ రోడ్డు. అప్పుడు మనం అయోధ్య పోయినప్పుడు జబల్పూర్ రోడ్ ఎట్లా జబర్దస్త్ నేను ఈ రాజమండ్రి నుండి అన్నవరం రోడ్ అయితే హైలైట్ ఉంది. ఇట్లా ఉంటే ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది. మనం ఉదయం నుండి ఆగకుండా వచ్చినందుకు 80 వచ్చినాం దగ్గర దగ్గర. ఇంకా 30 మధ్యాహ్నం పెట్టుకొని 30 50 కూడా పోదాం ఛార్జింగ్ పెట్టుకొని సాయంత్రం వరకు. 5కి బయలుదేరినా 6 7 ఉన్న తర్వాత ఏముందో చూద్దాం చూద్దాం. ఉంటాయి దగ్గరలో వచ్చే ఒక ఊరైతే దగ్గర. ఇది ఏ ఊరు ఉంది? కత్తిపూడి అంట. ఇప్పుడు వచ్చేది అంటే ఉంటుందా ఏరియా అక్క సైడ్ కూడా చూడు. అంటే చూద్దాం. బాగానే వచ్చినాం ఈరోజు. అన్నవరం బయట కూడా సరిపోతున్నాయి కానీ ఇది మధ్యలో ఆగిపోతుంది. ఎండ ఈ 10కే ఇట్లా కొడుతుంది. ఇంకా 2 గంటలు అయితే అమ్మ ఈరోజు పంపించలేదు. మధ్యలో ఆ పండు తిన్నందుకు అదే పొప్పాయి పండు ఆసరా. నీళ్ళు కూడా లేవు, ఏం దొరుకుతలేవు. పెట్రోల్ బంక్ దొరికితే 2 పనులు అవుతాయి. తాగు కొన్ని తాగి ఉన్నాయి. కొన్ని పోసుకున్న వాటిలో సరిపోతుంది. అది పోయేవాడికి అయితే రోడ్ అయితే బాగానే ఉంది. ఇంకేనా టైం ఇచ్చినందుకు ఇలా ఛార్జింగ్కి. మెయిన్ ఛార్జింగ్తోనే కదా ప్రాబ్లం. అట్లా చూడలేనా? మనకేంటంటే ఈరోజు ఒక 20 ఎక్స్ట్రా వెళ్ళినాం అనుకో, రేపు కొద్దిగా కవర్ అవుతుంది కదా డే. 20 తర్వాత అయితే ఉంది కదన్నా. ఓకే. ఎండపొడి మొత్తం కొండల పైన ఇంతకుముందు మనకు కనిపించింది అదే కదా పైన. ఆడ నుంచి కనిపించింది అదే అంటున్నా. ఆడ కనిపించింది. అన్నవరం ఎంట్రన్స్. 2 కిలోమీటర్లు ఉంది ఎనర్జీ. బాగుంది ప్లేస్. మొత్తం చుట్టుముట్టు మొత్తం పచ్చగా అనిపిస్తుంది. అన్నా ఇక్కడ నుండే దర్శనం చేసుకుంటాం దేవుడైనా. వైకుంఠ నారాయణ. అందుకే ఇప్పుడు ఇక్కడ నుండి దర్శనం చేసుకుంటాం. ఫోన్ ఆనే ఉంది. అట్లా ఉండు, అన్నీ ఉండు, అన్నీ ఉండు. మేము తెలంగాణ అన్న, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మొత్తం. ఓకే బాయ్. ఎలక్ట్రికల్ అవ్వదు ఇద్దరం ఉన్నాం కాబట్టి తొక్కాల్సి వస్తుంది అన్నట్టు. ఛార్జింగ్ ఉంది.
తొక్కితే కొంచెం బ్యాటరీ మైలేజ్ ఎక్కిస్తుంది. ఇద్దరం ఉన్నాము, నేను మా ఫాదరు. మొక్కుపోయి దర్శనం చేయించాలి మా నాన్నకన్నది అంతే. అన్నవరం నగర్ నుంచి బ్రదర్ ఎక్కించుకొస్తున్నాడు అక్కడికి. బ్రో కృష్ణ అదే జగన్నాథుడు ఆయనరు మామూలు శ్రీకృష్ణుడే. అది ఇప్పుడు మనం వెళ్తా యాత్రకి వెళ్తూ ఉన్నాం కదా, దాంతోపాటు మనం ఒక బాధ్యతగా స్లోగన్ ఇస్తున్నాం. రేపు కల్చర్ అత్యాచారాలు ఎక్కువ జరుగుతుంది, ఆపేయమని ప్రభుత్వం స్పందించాలి. అంటే మన లాంటి వాళ్ళు మాట్లాడితేనే ప్రభుత్వాలు తీసుకొస్తారు. రైట్ రైట్ బ్రో. జై శ్రీరామ్. अभी ज़्यादा हो रहे ना, बच्चे के पास भी हो रहे रेप अटेम्प्ट, छोटे छोटे बच्चों को भी हो रहे. अभी गवर्नमेंट तो नहीं रिस्पॉन्ड कर रहा है ना, इसलिए पब्लिक को क्वेश्चन किया तो वो बराबर होता है. हाँ ले ले. आप कहाँ से भाई? हाँ ठीक है ठीक है. ठीक है. आपके साथ जैसा पर्सनली हुआ है क्या? हाँ आपके साथ ऐसा कुछ पर्सनली हुआ है क्या? नहीं हुआ. अच्छा तो सोसाइटी भी आपका हमारा है ना. बिल्कुल कभी भी हमको भी हो सकता. बिल्कुल किसको भी ये तो ये सिचुएशन किसको कब आता भी किसको भी नहीं मालूम. हाँ वही पहले से क्या बोलते हैं बचना है ना. हाँ एक क्या बोलते हैं जेल क्या मरने के बाद क्या कर सकते. हाँ ना, मरने के पहले उसका लाइफ भी बहुत रहता. हाँ उसलिए छोटा छोटा बच्चा हो रहे हैं, उसलिए हम छोटा छोटा बच्चों को 9 months बेबी 5 months बेबी ऐसा वो लोग क्या किया ऐसा. आपका कोई इंस्टाग्राम पेज या यूट्यूब का? हाँ है नरेंद्र पालमोर. नरेंद्र पालमोर. आप कॉल कर सकते हो क्या? हाँ आप टेलिंग. हाँ मैं आपको भी रिकॉर्ड कर रहा हूँ. हाँ हाँ ओके थैंक यू. मेरा भी इंस्टाग्राम पेज है, मैं पूरे भारत यात्रा पे निकला हूँ. ओके ओके तो मैं पेज पे अगर आपका डालूंगा हाँ तो चलेगा. हाँ चलेगा भाई. तो आप अपना बस स्पेलिंग के साथ अपना यूट्यूब का या इंस्टाग्राम का जो भी रहेगा आपका हाँ ओके वो आप बता दीजिए. ठीक है आपका आईडी बता दो, नहीं तो फोटो मार लेते हैं. हाँ जी मेरा आईडी था वाइट चेक गाय करके जो मैं. हाँ ठीक. हाँ भाई थैंक यू भैया. अभी मैं अयोध्या को गया था मेरे पापा के साथ यही साइकिल पे. आपके पापा है? हाँ पापा है. वो अयोध्या यात्रा गया था. क्या होता मेरे पापा को मेरे को दर्शन होता. मेरे से सोसाइटी को कुछ भी यूज़ नहीं होता ना, इसलिए एक स्लोगन लिया था एंड रेप कल्चर बोल के. तभी भी कोई भी देखे तो रिस्पॉन्ड हुआ तो सबको होता ना. अच्छा थैंक यू भैया. मैं भी पूरी जा रहा हूँ. डेली 100 किलोमीटर इलेक्ट्रिक है ये. चार्ज लगा के जाना पड़ता. मैं तो कल तक पहुँच जाऊँगा पूरी. हाँ है आप. हाँ ठीक है. अच्छा अच्छा होने दे भाई. जय जगन्नाथ. ओके भाई आप आगे जाइए. हाँ ठीक है ये बात फोन बात मिलता हूँ भाई. हाँ धन्यवाद. మంచి పట్టుకో పట్టుకున్నావా? అందులో ఉన్నట్టుంది ఒకటి ఇండియన్ ఆయిల్ అని ఉంది. రాత్రి టైం ఎంత 6:12 అయింది. ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇబ్బంది అవుతుంది. ఈరోజు బాగానే వచ్చినాం మనం. దగ్గర రాజమండ్రి అవతల అదేది దుమ్మేరు కదా, దుమ్మేరు నుంచి అన్నవరం కంటే ముందర ఆగినాము. ఆ ఛార్జింగ్ పెట్టుకొని అన్నవరం
అదేమంటారు మరి అదే అంటుంది అన్నవరం అన్నవరం అదే అవతలనే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినాం కదా మధ్యాహ్నము 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం అదే బయట నుండి దర్శనం చేసుకొని ఇప్పుడు టైం లేదు కదా ఎట్లా బయట దర్శనం చేసుకొని అదే ఆ బ్రదర్ ఎవరు కాకినాడ ప్రసాద్ అని చెప్పి ఆ బ్రదర్ వచ్చింది కదా తర్వాత మళ్ళీ రాజు బృందావన్ రాజు అని అన్న అదే అన్నం ఇచ్చింది ఇప్పుడు నైట్కి తిన్నీకి ఇప్పుడు తూని నుంచి ఏది వేడికి మనం వచ్చింది తూని నుంచి ఇదేది ఇదేంది వెంపాడు వరకు వచ్చినాం ఇక్కడ ఆయిల్ బ్యాంక్ ఉంది చూద్దాం మొత్తానికి అయితే బాగా అయింది కదా ఏమంటారు స్వామివారు వెంకట సత్యనారాయణ అన్నవరం స్వామి ఆశీర్వాదం ఈరోజు బాగుంది మనకి అందరు రెస్పాండ్ అవుతుండ్రు మంచిగా ఈరోజు మంచిగా అనిపించింది కదా మనకి మొత్తానికి అయితే ఇక రెస్పాండ్ అయితే బాగుంటుంది అందరూ మనకే మన యాత్ర మంచి ఏమంటారు పేరు రాకుండా పర్లేదు కానీ సరే సరే అమ్మా ఈ సైడ్ కాదు అది కింద పెడతావా బ్యాగ్ కింద పెట్టు ఫస్ట్ తీసాగు నువ్వు అన్న నైట్ కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడ స్టే చేయడానికి అవకాశం ఉందా స్టే అంటే స్టే చేయను పైన అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం వెళ్తే మరి